ఏంట్రా ఫస్ట్ టైం బెట్లో లూజ్ అవుతున్నావా? ఇంకా గెలుస్తాననుకుంటావేమో. నో ఛాన్స్. ఇట్స్ ఇంపాసిబుల్. ఇక నువ్వు బెట్ గురించి మర్చిపో. హలో రిషి, నేనిక్కడ వాగుతుంటే నువ్వేంటి నీ సైలెన్స్ ఏంట్రా? నీ మైండ్ ఎక్కడుంది? అసలు నా మాట విన్నావా లేదా? విన్నాను. మరి రియాక్షన్ లేదేంటి? నీకు ఏ రియాక్షన్ కావాలి? ఈ బెట్లో నువ్వు ఓడిపోయావని ఒప్పుకోవాలి. రిషి ఇక్కడ నో డిఫీట్, ఓన్లీ విన్. విన్ ఈజ్ మై సర్నేమ్. సరే, ఇంత బిల్డప్స్ కాదు. ఆ శివంగికి కాల్ చేసి మాట్లాడరా చూద్దాం. ఏంట్రా భయం వేస్తుందా? అంత సీన్ లేదు. నా ఫోన్ నుంచి చేస్తే లిఫ్ట్ చేయదు, అందుకే నీ మొబైల్ నుంచి కాల్ చేస్తున్నా. ఈ నెంబర్ నుంచి ఎప్పుడో ఒకసారి కాల్ వచ్చింది. ఎవరిది? హలో, ఎవరు? ఇట్స్ మీ. నేను అడిగింది పేరు. పేరు చెప్తే శివంగి శివంగిలా విరుచుకుపడుతుంది. ఐ మీన్ కోపం వస్తుంది. నువ్వా? నువ్వా అంటే? ఎహే, చెప్పు ఏంటో. అది అది ఆగాగు. అవును, ఏంటి? నీ ఫోన్ నుంచి చేస్తే లిఫ్ట్ చేయట్లేదని కొత్త నెంబర్తో ట్రై చేసావా? అర్థమైందా? చూడు, నువ్వు చేసిన పనికి నాకు చాలా లాస్ జరిగింది. మళ్ళీ మళ్ళీ ఇలా డిస్టర్బ్ చేసావనుకో. సారీ సారీ సారీ. సారీ చెప్తే ఆ దొంగ దొరికేస్తాడా? రాడు. సో నీ మీద కోపం కూడా నాకెప్పటికీ తగ్గదు. ఏం చేస్తే మీకు నా మీదున్న కోపం పోతుంది? పోవడం కాదు, ఎక్కువ వాగితే కోపం ఇంకా పెరుగుతుంది. అబ్బా, దొంగ దొరుకుతాడులేండి. అది సరే కానీ లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే? లవ్ అంటే లవ్. హలో మట్టి బుర్రా, నేను అడిగింది ఏ టైప్ ఆఫ్ లవ్ అని. అది లవ్ అంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్య లవ్. నువ్వెక్కడ దొరికేవరా బాబు నాకు? రోడ్డు మీద. బా, నిన్ను కాదు, అసలా లోహిని అనాలి. ఆ రోజు ఆ లోహి ఆ పాప మీద బురద చల్లకపోతే నువ్వు నాకు పరిచయం అయ్యేవాడివే కాదు. అసలు ఈ తలనొప్పే ఉండేది కాదు. ఏంటి తలనొప్పా? వస్తున్నా ఇప్పుడే వస్తున్నా. ఎందుకు? బామ్ తీసుకొని వస్తున్నా తలకి. నాకు తెలియక అడుగుతాను, నీకింక వేరే పనేం లేదా? మీ చుట్టూ తిరగడమే నా ఫుల్ టైం జాబ్. జీతం గీతం రాని ఈ జాబ్ చేయడం అవసరమా నీకు? మీ తిట్లే నా జీతం. మీరు ఓకే అంటే గీతం పాడుకుందాం. లొకేషన్ బుక్ చేయనా? ఇలా మాట్లాడితే ఇంకో 10 తిట్లు బోనస్ గా పడతాయి. అందమైన అమ్మాయి తిట్టినా స్వీట్ గా ఉంటుందిలే. ఇంకా ఆపుతావని గోలా? ఇలా టైం కాని టైంలో కాల్స్ చేసి విసిగించావంటే పీక పిసికి చంపేస్తాను. ఫోన్ పెట్టు. ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్. రే, అది నిన్ను తిట్టిందిరా. తిట్టినా ఇంతసేపు నాతో మాట్లాడింది కదా. లవ్కి రూట్ ఇదే. నీకో విషయం తెలుసా?
శివంగి ఇప్పుడు నా మీద అరచిన కోపంగా కాల్ కట్ చేసిన నా గురించి ఆలోచిస్తుంది. హా, ఓ, ఆ, అవునా? అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలవు బాబు? అది అమ్మాయిల సైకాలజీ. హ, ఆ సైకాలజీలోంచే లవ్వాలజీ పుడుతుంది. అది నీకు అర్థం కాదులే. ఓ, సరే, నెక్స్ట్ ఏంటి? ఏముంది, ఏదో ఒక ప్లాన్ వేయాలి. అది ఫెయిల్ అయితే? ప్లాన్ బి. ఆ, అది పోతే? ప్లాన్ సి. ఏ టు జెడ్ వరకు ట్రై చేసేనా శివంగిని లవ్ లో పడేస్తా. దాని విషయంలో నువ్వింత కాన్ఫిడెంట్ గా ఫాస్ట్ గా ఉంటేనే నేనంత ఫాస్ట్ గా ఆ శివంగి మీద రివెంజ్ తీర్చుకోగలను. పిండి మరలో మిషన్కి ఏదో ఒకటి ఆడించకపోతే తోచదన్నట్టు భోజనం అయ్యాక ఏదో ఒకటి నోట్లో వేసుకుని నవ్వలేకపోతే నాకు నిద్రే పట్టి చావడం లేదు. ఇదేం రోగమో ఏంటో. రోగం అని వచ్చిందేంటి? నిజంగా ఇదొక రకమైన రోగమా ఏంటి? ఆ దారిని పోయే ఈ ముసల్దాన్ని తెచ్చి ఈ ఇంట్లో పెట్టింది శివంగి. అదే ఈ ఇంటికొక వేస్ట్ గెస్టు. దానికి తోడు దానికో గెస్టు. ఇలా ఒక్కొక్క గెస్టు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తే చివరికి నాకు నా కూతురికి చెప్పే గతి. చెప్తాను. వేస్తారా ఏంటి? ఏంటమ్మా? 4 పప్పులు నోట్లో వేస్తారా అని. వద్దమ్మా. ఏం పాపం? అరగదమ్మా. అంటే పరాయి వాళ్ల పంచం చేరి తినే తిండి అరగదు అంటున్నారా? అది కాదమ్మా, వేళ కాని వేళ ఏది పెడితే అది తిండిపోతులా తింటే అరగదు అంటున్నాను.